ప్రేమ. ఆయన మాట మనం వినకపోయినా, ఆయనతో నడవకపోయినా, ఆయన చిత్తాన్ని చేయకపోయినా, కనీసం ఆయనకి లోబడకపోయినా మన మీద ప్రేమిస్తూ మనకి ఇంకా జాలి చూపుతుంది. ఈరోజు వాక్యంలోకి వెళ్దాం ప్రియులారా. 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 7వ వచనం నుంచి ఒకసారి చదువుకుందాం. అతడు జయము పొందెను, అతడు అస్సూరు రాజునకు సేవ చేయకుండా అతని మీద తిరగబడెను, మరియు గాజా పట్టణం వరకు దాని సరిహద్దుల వరకు కాపరుల గుడిసెలు ఎందేమి, ప్రాకారము గల పట్టణములు ఎందేమి అంతటను ఆడ ఫిలిష్తీయులను ఓడించాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకం గల దేవా, ఈ దినము నాతో మాతో అందరితో మీరు మాట్లాడి నన్ను మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి సహాయం చేయండి. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మాకు కావలసిన వర్తమానం ప్రభువా నీ నామములో దయచేయమని అడుగుచున్నాను. ప్రభువా మీరు ఇస్తున్నందుకు వందనాలు. నాతో మాట్లాడండి ప్రభువా. దేవా మాతో మాట్లాడండి. నాకు సహాయం చేయండి, మాకు సహాయం చేయండి. అన్ని విషయాల్లో నీ సన్నిధి నాకు తోడుగా ఉంచు. నాకు కావలసిన ప్రతీది కూడా నీ నామములో నీ వాక్కులో నాకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మరొకసారి చదువుదాం. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను గనుక తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందాడు. 2వది, అతడు అస్సూరు రాజునకు సేవ చేయకుండా అతని మీద తిరగబడింది, మరియు గాజా పట్టణం వరకు దాని సరిహద్దుల వరకు కాపరుల గుడిసెలు ఎందేమి, ప్రాకారము గల పట్టణములు ఎందేమి అంతటను అతని ఫిలిష్తీయులను ఓడించాను. రైట్ పిల్లరా, ఇక్కడ 3 విషయాలు కనబడుతున్నాయి. ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నాడు, ఆయన పేరు మనందరికీ తెలుసు. 18 మొదటి వచనం చదువుదాం. ఇశ్రాయేలు రాజును ఎలా కుమారుడనైన మోషే ఏలుబడిలను 3వ సంవత్సరమందు యోధా రాజును ఆహాజు కుమారుడనైన హిజ్కియా ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలెను. రైట్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాజు పేరు ఏం పేరు? హిజ్కియా రాజు. ఎన్ని సంవత్సరాలు ఏలాడట? 29 సంవత్సరాలు మకుటము లేని మహారాజుగా పరిపాలన చేశాడు. దానికి కారణం ఏమిటి అంటే అక్కడ రాయబడిన మాట, దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. 29 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించగల శక్తి, బలము, బుద్ధి, జ్ఞానము, ధైర్యము అనుగ్రహించాడు దేవుడు. 29 సంవత్సరాలు ఏకదాటిగా యునానిమస్ గా, ఎవడు ఎదురు లేకుండా, ఎవడు తిరుగు లేకుండా, తిరుగుబాటు చేయకుండా ఏలుబడి చేశాడంటే దానికి కారణం దేవుడు అతనికి తోడై ఉన్నాడు. ఈరోజు ఎవరికైనా దేవుడు తోడుగా ఉంటే అంచేత ఈ జీవితము 3 విధాలు. 1 మరుగైన జీవితం, 2 మధురమైన జీవితం, 3 మాదిరికరమైన జీవితం. క్రైస్తవుడు ఎలా ఉండాలంటే మరుగైన జీవితంలో ఉండాలి. మనం మరుగవాలి. మనం ఎప్పుడైతే మరుగవుతామో మనలో నుండి యేసయ్య బయటికి కనబడతాడు. మనము కనబడాలని చూస్తే యేసయ్య కనిపించదు. చాలా మందికి వాళ్ళు కనబడాలని చూపిస్తారు, అక్కడ యేసయ్య ఉండడు.
నిజం. మనం ఎప్పుడైతే కనబడాలనుకుంటామో యేసు అక్కడ పని చేయటం మానేస్తాడు. మరి పాస్టర్ గారు చాలా మంది వెళ్తారు కదా, లక్షల కొలది వెళ్తారు కదంటే వెళ్తారు, కానీ అక్కడ దేవుని సన్నిధి ఉండదు. చెప్పుకుంటారు దేవుని సన్నిధి ఉన్నదని, కానీ మనుషులు కనబడాలని చేసుకునే దగ్గర దేవుని సన్నిధి ఉండడు. ఇది ఖచ్చితం. దేవుడు బయటికి కనిపించాలంటే మనం మరుగవ్వాలి. ఒక విషయం చూస్తే ప్రియులరా, ఒక బిల్డింగ్ అందంగా తాజ్మహల్ కనబడుతుందంటే తాజ్మహల్ అందంగా కనబడడానికి గల కారణం దాని కింద పునాది. ప్రతి బిల్డింగ్ అందంగా కనబడాలంటే పునాది ఎప్పుడైనా కనబడాలని వచ్చిందనుకోండి, బిల్డింగ్ తిరగబెడిపోదు. మనం ఎప్పుడు మరుగైపోవాలి. ఎప్పుడు మరుగైపోతామో దేవుడు మన నుండి వచ్చి బయటికి కనిపిస్తాడు. ఆయన కార్యాలు చేయడం మొదలు పెడతాడు. ప్రతి క్రైస్తవుడు మరుగైన జీవితం కలిగి ఉండాలి. మరుగైన జీవితం. ఒకసారి ఫారెన్లో ఆ సంఘానికి ఆ బ్రిటన్ రాణి ఎలిజబెత్ రాణి వెళ్ళేవారట. ఎలిజబెత్ రాణి, మరి ఎలిజబెత్ రాణి వెళ్తే ఎలాగుంటుందంట ఆ సంఘం? సపోజ్ ఇప్పుడు మన సంఘం ఇక్కడ ఉంది, ఎవరికి తెలియదు. ఇప్పుడు మోడీ గారు వచ్చి ఇక్కడ కూర్చున్నారు అనుకోండి, ఎలాగుంటుంది అంటారు? కాదు, ఎలాగుంటుంది అంటే చెప్పండి, గట్టిగా చెప్పండి అమ్మా. మీరు చెప్పాలా, ఎవరైనా చెప్పండి. వచ్చిన జనాలందరూ యేసు దగ్గరికి వస్తారు, మోడీని చూడడానికి వస్తారు. అక్కడ దేవుడు నా మమ్మల్ని పరచబడుతుందా? అంతవరకు ఎందుకు, నేను ఎగ్జాంపుల్. ఆయన ఎవరో చూపించడానికి వచ్చాడు. ఇంకెక్కడ వాక్యం వద్ద వెళ్ళండమ్మా అని వెళ్ళట్లేదు, ఆడు వ్యాపారం చేసుకుంటున్నాడు. మొదటి తప్పు నాదే. ఎందుకంటే వ్యాపారాన్ని ఎప్పుడు సంఘంలోకి తేకూడదు. ఆయన ఏదో చెప్తారు అన్నారు పాస్టర్ గారు. ఫోన్లో ఏదో చెప్తాడు అనుకోని ఆయన్ని పిలిస్తే అది వ్యాపారమే చేసేస్తున్నాడు ఇక్కడ. అది పుల్పీటి దగ్గర కూర్చోండి అంటే ఇప్పుడు ఎవరికి మహిమ వస్తుంది? దేవునికా? కాదు. నిజం ఎంత తప్పో తెలుసా? అది ఎంత తప్ప. అదే సంఘం కడతామమ్మా 100 రూపాయలు ఇవ్వండి అంటే ఒక్కరు కనబడరు, మొత్తం లేదు. మరి రోజు చేస్తున్నాం కదా, రైట్ కదా? ఏదో నిజం. మోడీ గారు వచ్చారనుకోండి, అక్కడ మోడీ గారిని చూడడానికే జనాలు ఎక్కువ మంది వస్తారు, కానీ అక్కడ జనాలు లక్షల కొలది ఉన్నారన్న మాత్రం దేవుడు అక్కడ ఉంటాడా? ఉండడు. మనము కూడా ఎవరి మీద మనసు పెడతాం అప్పుడు? ఇప్పుడు ఇక్కడ ఉన్న పాస్టర్ గారు, నేను కూడా ఎవరి మీద మనసు పెడతాను? అయితే రండి, ఇంకా నేను సేవకుడిని, యాజకుడిని, దేవునితో నింపబడిన, ఆత్మతో నింపబడిన వ్యక్తులను కూడా మర్చిపోయి దేవునికి ఇవ్వాల్సిన ప్రయారిటీ మనిషికి ఇస్తాం. అక్కడ దేవుడు ఎలా ఉంటాడు? చెప్పుకోవడానికి లక్షల ప్రజలు ఉన్నారు, కానీ అక్కడ దేవుడు ఉంది. మనం వెళ్ళే సంఘము లక్షల కొద్ది ప్రజలు అవ్వచ్చు, కానీ ప్రభువుకి అక్కడ ఉందా లేదా? నేను మ్యూజిక్ కొట్టేస్తే ప్రభు ఉన్నట్టు కాదు, పాట పాడేస్తే ప్రభు ఉన్నట్టు కాదు, ఆరాధన చేసేస్తే ప్రభు ఉన్నట్టు కాదు. ప్రభు ఉండాలంటే నువ్వు మరుగవ్వాలి. నువ్వు మరుగైనప్పుడు ప్రభు బయటికి కనిపిస్తాడు. ఈ బ్రిటన్ ఆ రాణి వెళ్ళే ఆ సంఘం చాలా పెద్దది. మరి రాణి గారు వెళ్తున్నారంటే అందరు కూడా వెళ్తారు కదండి.
రాణి దేవుడిని నమ్ముకుంటే మనం ఏ పాటరా బాబు అనుకొని వెళ్తారు కదా. ఆ జనాలు వెళ్తున్నారు. క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది. క్రిస్మస్ ఆరాధన జరుగుతుంటే, క్రిస్మస్ ఆరాధన అంటే అర్థం ఏంటి? క్రీస్తు పుట్టినదినాన్ని మనం అందరం చేసుకుంటున్నాం. అసలు మన భాషలో క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం, అది ఒరిజినల్ లాంగ్వేజ్. కానీ మనం ఏం చేస్తాం? క్రీస్తు పుట్టుక దినాన్ని జరుపుకుంటున్నాం, జన్మదినాన్ని. అంచేతన ఆ రోజు స్కిట్లు వేస్తుంటాం, కేకులు కాస్తుంటాం, అన్నీ జరుగుతుంటాయి, మామూలు మంచిదే. కానీ ఆరాధన జరుగుతున్నప్పుడు చాలా మంది వచ్చారంట. మరి క్రిస్మస్ ఆరాధనలు ఎలాగొస్తారు చెప్పండి? పేదోళ్ళు కూడా కొత్త గొడ్లు కొనుక్కొని వస్తారు. ఏమి లేని వాళ్ళు కూడా ఏదో ఒకటి ధరించుకొని వస్తారు. అందరూ నిండిపోయారు సంఘంలో. పాస్టర్ గారు వాక్యం మొదలు పెడుతున్నారు. ఈ మధ్యన ఒక పేద ఆవిడ వచ్చింది. అడుక్కున్నావిడ, బట్టలు చిరిగిపోయినాయి, మేకప్ లేదు ఏంటి, చాలా. ఆ వస్తుంటే అసలే పండగ రోజు కొత్త బట్టలు కట్టుకున్నాం, ఈ వాసన వచ్చిన ఆవిడ పక్కన కూర్చుంటామా? ఒకవేళ మన పక్కన కూర్చుంటే మనం ఒప్పుకుంటామా? మీరే ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా? అసలే మా ఆయన కొన్నాడమ్మా పట్టు చీర, నువ్వు ముట్టుకోకు. మా ఆయన పట్టు చీర కొన్నాడు, అసలే నువ్వు ముట్టుకోకు, కొన్నాడు. అలాంటి ఆవిడ వస్తే ఒళ్ళంతా కారిపోతుంది. ఏంటి, సింపుల్ జుట్టు, చిరిగిపోయిన బట్టలు, రేపో మా ఆకలి తిని ఎన్ని రోజులైందో. ఆ భయంకరమైన పరిస్థితి వచ్చిన ఆవిడ్ని అందరూ దూరం వెళ్ళి అంటున్నారు. దూరం వెళ్ళి అని అందరూ ఆవిడ్ని తృణీకరిస్తున్నారు. చివరికి ఏం చేయాలి, ఎక్కడ కూర్చోవాలో అర్థం అవ్వలేదు. ఫస్ట్ లిస్ట్ లో ధనవంతులు ఉంటారు, వాళ్ళ దగ్గర కూర్చోవడానికి అవ్వలేదు. తర్వాత లిస్ట్ లో డీకెన్ బోర్డు మెంబర్లు ఉంటారు, సంఘ పెద్దలు, వాళ్ళ లిస్ట్ లో కూర్చోవడానికి అవ్వలేదు. తర్వాత కొంచెం ప్రార్థనా పరులు, వాళ్ళ లిస్ట్ లో ఉండడానికి అవ్వదు. సంఘాలు ఏమవుతాయండి? గ్రూపులు కదా. సంఘాలు ఏ సంఘంలోనైనా గ్రూపులు ఉంటాయండి. మీకు తెలుసో లేదో? తెలుసో? ఈ సంఘ పెద్ద ఫ్యామిలీ అంతా ఒక గ్రూపు, ఆ సంఘ పెద్ద ఫ్యామిలీ అంతా ఒక గ్రూపు, ఆ సంఘ పెద్ద ఫ్యామిలీ అంతా ఒక గ్రూపు. లేకపోతే పాస్టర్ గారు నా బంధువులు చుట్టాలు అన్నారు అనుకోండి, వాళ్ళ గ్రూపు. వేసైన గ్రూపులు. మరి ఏ గ్రూపులు ఇవిడ కూర్చుంటుంది? ఎవరి గ్రూప్ ఇవిడ? పేదవిడ. పేదవాళ్ళ గ్రూప్ ఒక గ్రూప్ ఉంది, అంతకంటే దిగజారని ఆవిడ. తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, సరైనటువంటి స్నానం లేదు, ఆకలి తలమటించిపోతుంది. క్రిస్మస్ రోజైనా దేవుడి దగ్గరికి వెళ్ళి ఆరాధన చేసుకుందాం, యేసయ్యకి నా ప్రార్థన చెప్పుకుందామని వచ్చింది. ఆవిడికి స్థలము లేదు. ఇంక అందరూ ఎక్కడి నుంచి ఎగ్గొడితే అక్కడికి వెళ్ళింది, అక్కడి నుంచి ఎగ్గొడితే అక్కడికి వెళ్ళింది, అక్కడి నుంచి ఎగ్గొడితే అక్కడికి వెళ్ళింది. చివరిలో కూడా కూర్చోవడానికి స్థలం లేకపోయింది. చివరికి ఆ చర్చ్ అవతల మెట్లు ఉంటాయి, ఆ మెట్ల దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ మెట్ల దగ్గర కూర్చొని ఏడుస్తా ఉంది, కన్నీరు కారుస్తుంది. తండ్రి, ఈ రోజైనా నేను చూసుకోవడం అంటే ఏం చూస్తుంది అక్కడ? దేవుని సేవకుడు ఏ వాక్యం చెప్తున్నాడో వినడానికి, అంటే దగ్గరుండి చూసుకోవడానికి. ఇప్పుడు మనోళ్ళందరూ ఏంటంటే దూరదర్శనంలో చూసుకోవడానికి ఇష్టపడుతున్నారు. యేసయ్యకి మనం దగ్గరుండి చూడాలి, నా దగ్గరికి రా. ఇప్పుడు మనం ఏంటంటే దూరదర్శనంలో చూడడానికి ఎంత దూరమైతే అంత దూరదర్శనం అలవాటు పడ్డావంటే నువ్వు దేవునికి దూరం అయ్యావని అర్థం. దైవ దర్శనం లేనివాడు దూరదర్శనం వైపు వెళ్తాడు. దైవ దర్శనం లేనివాడు దూరదర్శనానికి వెళ్తాడు. దూరదర్శనం మానివాడు దైవ దర్శనానికి వస్తాడు. కాబట్టి ఆవిడ అనుకుంటుంది లోపలికి వెళ్ళి వినాలి,
లోపలికి వెళ్ళి వినాలి. లోపలైనా బయటైనా ఒకటే కదా అక్క. అంత వేల మందిలో నీకు పాస్టర్ గారు ఎక్కడ కనబడతారు? అయ్యా కాదయ్యా, మందిరంలో ఉన్నది ఒక ఆశీర్వాదం, మందిరం బయట విన్నది ఒక ఆశీర్వాదం. మందిరంలో విన్నది ఒక ఆశీర్వాదం. నువ్వు ఎప్పుడైనా మందిరంలో విన్నది ఒక ఆశీర్వాదం ప్రియుల, నువ్వు బయట విన్నది ఒక ఆశీర్వాదం. మందిరంలో ఉన్న ఆశీర్వాదం ఏంటో తెలుసా? అది గొప్ప దీవెనకరమైనది. మందిరంలో నుండి ఏంటి జీవజలాలు ఉబ్బుకుతుంటాయి. ఇక్కడ హెస్కేలు గ్రంథము 47వ అధ్యాయంలో ఆ మాట రాసిబడి ఉంటుంది. హెస్కేలు గ్రంథము 47వ అధ్యాయము 1వ వచనంలో అమ్మ క్యాప్ పెట్టామా పడిపోతుంది. అతడు మందిరము గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చాను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి ఎక్కడి నుండంట? ఇది మందిరం ఆవరణం. ఏంటి అది? ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఇది మందిరం 3 భాగాలు. దేవుని మందిరం 3 భాగాలండి. ఆవరణం అంటే అవకాశం లేదు, లోపలికి రాలేరు ప్రజలు. పరిశుద్ధ స్థలం కొంత అవకాశం దేవుడి దగ్గర. అతి పరిశుద్ధ స్థలం దేవుడితో కలిసి ఉండడం. ఈ 3 పూర్వం రోజులు ఉండేవి. పాత నిబంధనలో ఆవరణము, పరిశుద్ధ స్థలము, గట్టిగా చెప్పాలా, అతి పరిశుద్ధ స్థలం. ఆవరణం అంటే ఎప్పుడు అది బయటకు వెళ్ళిపోతుంటారు, ఇంకంతే. ఇప్పుడు క్రైస్తవులు అనమాట, బయట వచ్చి బయట వినేసి వెళ్ళిపోతుంటారు. ఈ క్రైస్తవులు ఆవరణం వాళ్ళు. రెండో వాళ్ళు ఎవరో తెలుసా? మందిరంలో కొంచెం లోపల రాగలరు. కొంత దేవుడి దగ్గర ఉందాం, కొంత ఇష్టం, కొంత కష్టం. మూడో వారు ఎవరంటే దేవుడితో కలిసి ఉండాలని ఇష్టపడేవారు. నువ్వెవరిలాగా ఉండాలనుకుంటున్నావు? నీ ఇష్టం. వచ్చి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? లేదా కొంతైనా పర్వాలేదు అని అంటున్నావా? లేదా దేవుడితో కలిసి జీవించాలని ఆశపడుతున్నావా? దేవుడితో కలిసి, నువ్వు దేవుడు కలిసి జీవించాలి. ఇది అతి పరిశుద్ధ స్థలం. ఈ స్థలంలో నుండి ఇదే స్థలం అవనండి. నువ్వు దేవుని పేరు పెట్టబడిన మందిరం ఏదైనా సరే, అది కమ్మలపాక, అది పూరి గుడిస, ఏంటి అది రేకులిల్లా, స్లాబిల్లా, ఏసీ టాకీసా కాదు. దేవుని మందిరం పేరు పెట్టాడు ప్రతి నిత్యము అది మందిరానికి ఉపయోగపడాలి. నేను ఒక మాట జ్ఞాపకం ఉంచుకోండి. ఎప్పుడైనా కమ్యూనిటీ హాల్లో జరిగేది ఆ రోజు వరకు ప్రార్థన, తర్వాత అక్కడ ఇంకొక కార్యం చేస్తాడు. ఏంటి ఈరోజు ఆరాధన జరుగుతుంది, రేపు ఇంకొకడు అక్కడ ఏం చేస్తాడు? పెద్ద పెద్ద ఫంక్షన్ చేస్తాడు, ఇంకొకడు సావు ఫంక్షన్ చేస్తాడు. కానీ ఇక్కడ రోజు జరిగేది దేవుని ఆరాధన. ఇది మందిరం. మందిరం అంటే నిత్యము బలిపీఠం మీద అగ్ని ఆడకూడదు. అది మందిరం. అది నువ్వేదో ఊరికి చివరన కడతావు, ఊరు మధ్యలో కడతావు, ఊరిలో కడతావు, అని ఇంట్లో కట్టుకుంటావు. అది మందిరం. నిత్యము ఆరాధన జరగాల మందిరంలో. ఆ మందిరంలో నుంచి ఈ బలిపీఠం ఇదంతా కదా గడప, ఈ గడపలో నుంచి ఏమవుతుందట మనకు తెలియకుండానే ఆత్మాభిషేకం ముద్దుతో ప్రవహిస్తుంటారు. మందిరంలో ఉన్న గొప్పతనం అదే. ఈ ప్రవాహం ఏమవుద్దంటే వచ్చిన ప్రతి జనాల మీద ప్రవహిస్తారు. ప్రియుల, ఎప్పుడైతే ఆ ప్రవాహం వెళ్తుంటుందో చెడ్డ నీరు కూడా మంచి నీరుగా మారిపోతుంటారు. చచ్చిపోయిన చేపలు కూడా బ్రతుకుతాయి. చచ్చిపోయిన చెట్లు కూడా ఏమవుతాయి? సిగురిస్తాయి. మీరు ఏసుకెళ్ళి గ్రంథం 47వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవండి. ఆ నీరు వెళ్ళే ప్రతి చోట చూడండి 11వ వచనంలో మాట రాయబడి ఉంటుంది. బాగు కాక ఉండెను నదీ తీరమున ఇరుప్రక్కల ఆహారం ఇచ్చు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. చూసారా, మందిరంలో ఉన్నవాడు జీవితం ఎలా ఉంటుందంటే ఎప్పటికీ రాలిపోయే బ్రతుకుండదు, ఎప్పటికీ జీవించే బ్రతుకే. మందిరంలో నిజంగానే ఉంటే
మందిరంలో నిజంగా నువ్వు అవకాశం ఇస్తే, మందిరంకి నిజంగా నువ్వు హృదయాన్ని ఇస్తే, మందిరంలో ఉండాలని ఆశపడితే ఎప్పటికీ నీ బ్రతుకు ఓడిపోయేదానిగా ఉండదు. ఎప్పుడు విజయమే, ఎప్పుడు నీకు విజయమే. ఓటమి కంటికి కనబడుతుంటది, కానీ విజయం చేతిలోకి వస్తుంటది. దేవునితో ఉన్న వాడికి ఓటమి కంటికి కనబడుతుంది, చేతికి మాత్రం విజయం వస్తుంది. ఇది దేవుడిలో ఉన్న గొప్పతనం. యేసులోని గొప్పతనం ఏంటంటే ఓడిపోయినట్టే కనబడుతుంటాం, కానీ విజయం మనదే. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కాబట్టి అక్కడ ఏమంటున్నాడంటే అది ఎప్పుడైతే ప్రవహిస్తుందా నీరు, వెళ్ళే ప్రతి చోట ప్రతి జీవి ఏమవుతుందట, బ్రతుకుతారు. అక్కడ రాస్తున్నాడు చూడండి, 9 నుండి ఖచ్చితంగా చదవండి. ఆ నది వచ్చిన చోట్లల్లా జల చరణలన్నీ, ప్రైజ్ లార్డ్, గట్టిగా చెప్పలేదు. దేవుని అభిషేకం ఎవరిలోకి వస్తుంటదో, దేవుని అభిషేకం ఏ స్థలంలో నుండి వస్తుంటదో అందులోకి వచ్చిన వారు అందరూ బ్రతికిపోతారు. ప్రతి జరసీలు కూడా, అంటే దేవుని మందిరంలోకి వచ్చిన ఎలాంటి వ్యక్తినైనా బాగు చేస్తాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నువ్వు అప్పుతోరా, నిందలతోరా, అవమానాలతోరా, ఏ పరిస్థితులు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా ప్రభువు నేను బాగు చేసాడు గాక. ఆమేన్. ఆ నీరు తగిలితే చాలు బాగుపడిపోతావు. ఆ ప్రవాహ నీరు తగిలితే చాలు, ఆ ప్రవాహం తగిలితే. ఏ ప్రవాహం అది? వాక్యం అనే గాలి నీకు తగులుతుంటే, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆవరిస్తుంటే, పరిశుద్ధాత్మ దేవుని బోధ నీ హృదయంలోకి వెళుతుంటే నువ్వు బాగుపడిపోతావు. ఖచ్చితంగా ప్రియుల, ఖచ్చితంగా. దేవుని మందిరం అదన్నమాట. అంచేతను అక్కడ అంటున్నాడు, హిజ్కియా ఏం చేస్తున్నాడు? హిజ్కియా అన్ని సంవత్సరాలు వెళ్ళాడు. కారణం ఏంటంటే దేవుడు అతనికి తోడై ఉన్నాడు. దేవుడు అతనికి తోడై ఉన్నాడు. ఈరోజు నువ్వు కూడా ఆ మందిరంలోకి వెళ్ళారు, అందరూ ఉన్నారు, కానీ ఆవిడకి స్థలం లేదు. కాబట్టి ఏమైపోయిందండి, బయటికి వెళ్ళిపోయి ఏడుస్తుంది. ఏంటంటే, ప్రభువా ఈ రోజైనా సంఘంలోకి వెళ్ళి కరెక్ట్గా దగ్గరలోకి వెళ్ళి వాక్యం వినలేకపోతున్నానయ్యా. అని ఏడుస్తూ మెట్ల మీద కూర్చుంటే ఒక యవ్వనస్తుడు ఆ మెట్ల మీద ఇలా తిరుగుతున్నాడట, అటు ఇటు. ఒక యవ్వనస్తుడంట, యవ్వన స్థాయిలో ఉన్నాడు, మంచి అందగాడు, ఎత్తరి, చాలా బాగున్నాడు, కానీ మెట్ల మీద అలాగే ఇలా తిరుగుతున్నాడంట. ఈ ముసలావిడ అడిగిందంట, ఏం బాబు నువ్వు వెళ్ళలేదా అని. వెళ్ళలేదమ్మా లోపలికి అన్నాడంట. ఆయన అన్నాడట, ఆ యవనస్తుడు అన్నాడంట, ఏమమ్మా నువ్వేం వెళ్ళలేదు లోపలికంటే, నాకెవరూ లోపలికి రానివ్వట్లేదు బాబు అన్నాడట. నాకెవరూ లోపలికి రానివ్వట్లేదు. అవునా, నాకు కూడా ఎవరు రానివ్వట్లేదు అమ్మ అన్నాడు. అదేంటిది, నువ్వు మంచి డ్రెస్ వేసావు కదా, మంచి అవేర్నెస్లో ఉన్నావు కదా, మంచి అందగాడవు కదా, నీకెవరు రానివ్వకపోవడం ఏంటి? నాకైతే బట్టలు లేవు, నేనైతే ముసలిదాన్ని, నేనైతే అడుక్కునే దాన్ని, నాకెవరు రానివ్వట్లేదు. నువ్వు అలా ఉన్నావు కదా, నీకెందుకు రానివ్వట్లేదు అని అడిగిందట. ఏమో నాకెవరు రానివ్వట్లేదు అన్నాడు. నీకెందుకు రానివ్వట్లేదంటే, ఎవరు నన్ను రానివ్వట్లేదు బాబు అన్నది. అప్పుడు ఆవిడ వచ్చి, అస్సలు నువ్వు ఎవరు అని అడిగిందని. అదా, ఈరోజు పుట్టినరోజు ఎవరు చేసుకుంటున్నారు అన్నాడంట. ఏసైదయ్యా, ఆ ఏసైనే నేను అన్నాడట. ఆ ఏసైనే నేను అన్నాడట. ప్రభువా చాలయ్యా, ఈ దిక్కుమాలిన దానికి అక్కడ చోట్లేదని నన్ను కనికరించి నా దగ్గరికి నువ్వు వచ్చావా? అవునమ్మా, ఈ ప్రజలంతా నా కొరకు ఆర్భాటాలు చేస్తున్నారు, కానీ నన్ను మాత్రం ఎవరు పట్టించుకోవట్లేదమ్మా. క్రిస్మస్ లో ఆర్భాటాలే తప్ప క్రీస్తుని పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరండి. ఏ సంఘం ఉండదండి, ఏ సంఘం ఉండదు. బ్యానర్లు మాత్రం యేసు ప్రభువే, వాక్యాలు మాత్రం దావీదు పుట్టముందు నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడని ప్రసంగాలు మాత్రం చేస్తారు. యేసయ్యకి స్థానం లేదు. యేసయ్యకి స్థానం ఎప్పుడో తెలుసా? యేసయ్యకి ఎప్పుడు స్థానమో తెలుసా?
యేసయ్యకి స్థానం ఇచ్చినట్టు ఏ సంఘం ఇస్తుందో తెలుసా? దానికి కొన్ని కారణాలు చెప్పాడు ప్రియులారా. నిజమైన ఉపవాసం అదే, నిజమైన ఉపవాసం అదే. యెషయా గ్రంథం చూడండి 58వ అధ్యాయము 7వ వచనం. నీ ఆహారము ఎవరికైతే క్రిస్మస్ రోజు పేదోడికి పిలిచి భోజనం పెడతావో అది యేసయ్యకి నువ్వు గౌరవించినట్టు. పేదోడిని పిలిచి ఇంట్లో చేర్చుకున్నట్టు. ధనవంతుడు కానుకలు ఎత్తాడని పిలిస్తే అది క్రిస్మస్ కాదు. ఎందుకంటే కానుకలు ఇచ్చినట్టు ఆవిడ చెప్పినట్టు మనం చేయాలా? పేదోడు మనం చెప్పినట్టు ఆడు తింటాడు. ఒక పేదవాడికి నువ్వు పిలిచి ఆహారం పెడితే యేసయ్యకి పెట్టినట్టే. ఇది నిజమైన ఉపవాసం. ఉపవాసం అంటే నిజమైన క్రిస్మస్. ఆ ఆనందం, నిజమైన ఆనందం ఏంటో తెలుసా? క్రిస్మస్ రోజు ఒక 10 మంది పేదలను పిలిచి, నాకెవరు రానివ్వలేదయ్యా అంటే, యేసయ్య నా పేరే చెప్పుకొని కేకులు కోసుకుంటున్నారమ్మా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, నేడు క్రీస్తు పుట్టిన గోల్లో. కానీ అక్కడ ఎవరు లేరు, ఎవరు లేరు. నేను లేనమ్మా. అప్పుడు అన్నదంట, ప్రభా నువ్వు లేనా చర్చి నాకొద్దు ప్రభా అన్నదంట. నువ్వు లేనా చర్చు, నేను ఈ రోజు నుండి చర్చికి వెళ్ళను. దేవుడు లేనిది ఎంత పెద్దదైతే మనకెందుకండి? యేసయ్య లేనిది ఎంత గొప్పోళ్ళైతే మనకెందుకండి? యేసయ్య ఉన్న చోట నువ్వు ఉండాలి, నువ్వు ఉన్న చోట యేసయ్య ఉండాలి. నిర్ణయం తీసుకోవాలి మనము. యేసయ్య ఉన్న చోట నేనే ఉంటాను. అది పెద్ద సంఘమా, ప్రపంచంలో పేరున్న సంఘమా, రండి పెద్ద కోట్లు వేసుకొని సూట్లు వేసుకొని చెప్పిన సంఘమా, లేకపోతే మా పాస్టర్ గారు ఏమంటే ఇలా అయిపోద్దంటే అదే సంఘమా? కాదు. యేసయ్య ఉన్నాడా లేడా? నువ్వు సంఘం తెచ్చుకోవచ్చు, పెంచుకో. యేసయ్య ఉన్న సంఘానికే నువ్వు, అది చిన్నోడవచ్చు, పేదోడవచ్చు, ఏం లేనోడవచ్చు. ఈ సంఘం జ్ఞాపకం చేసుకో. క్రిస్మస్ అప్పుడు ఆవిడ అన్నదంట, నువ్వు లేని ఈ సంఘం నాకు వద్దు ప్రభా, ఈ బయటనే బాగుంది ప్రభా, నువ్వే వచ్చావు కాబట్టి. యేసయ్యతో మనం జీవించాం. హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు రండి, ఆయనకి దేవుడు తోడుగా, దేవుడు తోడుగా, దేవుడు తోడుగా, దేవుడు తోడుగా ఉండడానికి గల కారణాలు ఒక 3 చెప్తాను. దేవుడు తోడుగా ఉంటే వచ్చే ఆశీర్వాదాలు ఒక 3 చెప్తాను. దేవుడు తోడుగా ఉండాలని ఎంతమందికి ఉంది? అసలు నీతో ఉన్నాడో లేదో ఈసారి రుజువు చేసుకో. మాస్టర్ గారు చెప్పవసరం లేదు, నువ్వు ప్రసంగాలు వినవసరం లేదు, లేకపోతే ఏవో చూడవసరం లేదు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడా లేదా? ఉన్నాడా లేదా? అందరూ అన్నారు కదా ఉన్నాడని. ఇప్పుడు వాళ్ళు కూడా యేసయ్య ఉన్నాడని ఆ చర్చిలో ఏం చేసుకుంటున్నారు? పండగలు చేసుకుంటున్నారు. మనం కూడా కదా క్రిస్మస్ లో పండగలు చేసుకోవాలి. యేసయ్య ఉన్నాడని. ఉండాలంటే 3 కారణాలు. మొదటి కారణం రైట్, యేసయ్య ఉండాలని ఎంతమంది కోరుకుంటున్నారు? ఇప్పుడు మీరు అంటున్నారు నాతో యేసయ్య ఉన్నాడని. ఈ 3 చెప్తాను, మీలో ఉంటే మీతో యేసయ్య ఉన్నట్టే. లేకపోతే నువ్వు ఇప్పుడే నిర్ణయించుకో, ప్రభా ఈ 3 నాకు ఆ క్వాలిటీ లేదు కాబట్టి ఆ క్వాలిటీ నాకు కావాలి, నువ్వు నాతో ఉండాలి ప్రభా, నిర్ణయించుకో. ఉంటే వచ్చే ఆశీర్వాదాలు. ఉండాలంటే ఎలా ఉండాలి? మనలో ఉన్నాడా లేదా? నీలో యేసయ్య ఉన్నాడా లేదా? విశ్వాసంతో చెప్తున్నావు, అనకపోతే బాగోదని. కానీ ఉన్నాడో లేదో రుజువు చేసుకో. 3 విషయాలు చెప్తాను. మొదటి విషయం రైట్, మొదటి విషయం 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 5వ వచనం. అతడు ఇశ్రాయేలు దేవుడైన రైట్ నా మొట్టమొదటిది దేవుని యందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచేవాడి దగ్గర దేవుడు తోడుగా ఉంటాడు. నీకు విశ్వాసం ఉందా యేసయ్య అంటే? విశ్వాసం ఉందా? విశ్వాసం 2 రకాలు. ఒకటి అందరి నమ్మే విశ్వాసం వేరు, విశ్వాసం అనే వరం వేరు.
విశ్వాసం అని వరం ఏం చేస్తుంది తెలుసా? నువ్వు ఏది అడిగినా జరిగిస్తుంది. విశ్వాసం అనే వరము జరిగినంత వరకు వేసే వదలదు. అలాగని జరిగిన తర్వాత వదిలేద్దాను కాదు, ఎప్పుడు వదలదు. కొంతమంది జరిగినంత వరకు చర్చకు వస్తారు, జరిగిన తర్వాత చర్చకు రారు. కొంతమంది కార్యమైనంత వరకు ఉపవాసాలు ఉంటారు, కార్యమైన తర్వాత ఉపవాసాలు ఉంటారు. తల్లి ఇది మాత్రం నిర్ణయించుకో. విశ్వాసం అంటే కడ వరకు కొనసాగించేది. విశ్వాసం ఏంటి? గట్టిగా చెప్పాలి. సావైనా బ్రతుకైనా యేసయ్యతోనే, సచ్చినా బతికినా యేసయ్యతోనే. ఇది విశ్వాసం. విశ్వాసం ఏం చేస్తారు తెలుసా? నీ ప్రతి కార్యములు విజయాన్ని ఇస్తారు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక ఒకసారి చూద్దాం. 11వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. ఎవరైనా తీసినట్లయితే రైట్ 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 దేవునికి స్తోత్రం, బాగా చదివారు. రైట్, 33వ వచనం చదువుదాం. ఒక్కరు వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించబడదు. విశ్వాసంతో ఏం చేస్తారట? దేనైనా జయించగలుగుతాను. నీకు విశ్వాసం ఉందనుకో, ఎలాంటిదైనా నీకు విజయమే, ఎలాంటి పరిస్థితి అయినా నీకు విజయమే, ఎలాంటి స్థితిలో నీకు జయమే. విశ్వాసం అన్నవాడు జయించగలడట. రాజ్యాన్ని జయించారట, రాజును జయించారట, రాజ్యాల్లో జయించారు విశ్వాసం ద్వారా. విశ్వాసం కలిగి ఉన్నారు ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. యెరికో పట్టణాన్ని ఎవరు ఓడించలేకపోయాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? దేవుని మీద విశ్వాసంతో కేవలం స్తుతించారు. యెరికో గోడలన్నీ కూలిపోయాయి. ఈజీగా యెరికో గోడల నుంచి లోపలికి యెరికో పట్టణాన్ని ఏం చేశారు? జయించేశారు. విశ్వాసం ద్వారా ఎర్ర సముద్రాన్ని దాటేశారు. విశ్వాసం ద్వారా యోర్దాను దాటేశారు. ఇదంతా ఏంటిది? విశ్వాసం. నీకెంత విశ్వాసం ఉంది? నేను నమ్ముతున్నానండి. నమ్మకం వేరండి, నమ్మకం వేరు. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ నమ్ముతున్నారు. ఏంటి? అప్పుడప్పుడు మనకు తెలుసు, మీకు అన్యులు అంటారు, నీకేదో బాధ వచ్చిందా? ఏం చర్చికి వెళ్తున్నావు కదా? అలాగే ఇంటి దగ్గర కూర్చున్న పని చర్చికి వెళ్ళిపోవచ్చు కదా. వాళ్ళకి ఒక విశ్వాసం ఉంది. ఏంటి? మీరు వెళ్ళే దేవుడు మిమ్మల్ని, ఆయన గొప్పవాడని విశ్వాసం ఉంది. మనకు విశ్వాసం తగ్గిపోద్ది, వాళ్ళకుంది. ఒకసారి నాకు కూడా చిన్న సమస్య వచ్చింది. ఏంటి ఆ సమస్య అంటే, ఎక్కడండి ఆ కాలువ దగ్గర, ఆ చివరన ఉంది కదా, ఈ వీధి చివరిలో కాలువ దగ్గర మన చర్చి ఉండేది, బ్రేక్ షెడ్. ఆ చర్చు ఏంటి, మా ఇంటి అది 1300 అనమాట. 1300 ఇచ్చేవాళ్ళం. 1300 కూడా కట్టుకోవడానికి చాలా కష్టం. నాకు 1300 కట్టుకోవడానికి చాలా కష్టం. ఎందుకంటే జనాలు అయితే వచ్చేవారు, కానీ దేవుని కృపను బట్టి దేవుడు కొంతమంది వారి సాయంతో ఆ చర్చ్ అద్దె ఇంతది కట్టేవాళ్ళం. అయితే ఒక్కసారిగా నేను ఒకరోజు అలా వస్తున్నాను. అదే ఆదిలక్ష్మి వాళ్ళ అమ్మగారు బెల్లమప్ప నరసమ్మ గారు మేడ మీద నుండి చూసింది. పాస్టర్ బాబు అంది. ఏంటమ్మా అని. ఎందుకంటే ఆ ఇంట్లోనే ఉండేవాళ్ళం మేము. ఆ ఇల్లు అద్దె కట్టుకోలేదని ఆవిడ అన్నది, మీరు కట్టుకోలేరు, మీ ముఖానికి 200 కూడా కట్టుకోలేరు, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి అని. అంటే సేవకు వచ్చిన తర్వాత మాకు డబ్బులు లేదు కాబట్టి ఇండివిజువల్ సేవ ఇద్దరం ఏం కట్టగలం? నిజమా, ఆవిడ అన్న మాట తప్పు కాదు. 200 కాదు కదా, 100 కూడా మేము కట్టుకోలేము. కాబట్టి వెళ్ళిపోమంది. కాబట్టి వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళి కొద్ది రోజులు అయిన తర్వాత సంఘం బలపడింది. అలా సంఘానికి చాలా మంది వస్తుండే టైంలో ఈవిడ పిలిచింది అనమాట. నేను వెళ్ళిపోతుంటే పిలిచి, బాబు పాస్టర్ బాబు ఇలా రా అన్నది. ఏంటమ్మా అన్నాను. బాబు ఇదంతా ఖాళీగా తీసుకోవచ్చు కదా అన్నది. అదేటమ్మా, నేను అద్దె కట్టగలనా అన్నాను. అదేంటి బాబు, నీకు చూశాను బాబు, ఎంతమంది నేను చూశాను, కారులో వేసుకొని వచ్చిన పాస్టర్లు, చాలా మంది సేవకులను చూశాను.
కానీ నీతో దేవుడు ఉన్నట్టు ఇంకెక్కడ నేను చూడలేదు. ఒక సాక్ష్యం ఇచ్చింది ఆవిడ. ఇప్పుడు కావాలంటే ఆవిడకి వెళ్ళారు కానీ బతుకోండి. నీకు చూశాను బాబు అంటే నీ ఇంట్లో దిగుతానని అలాగ అంటున్నావా అన్నాను. నీకెవరు అద్దెకి తీసుకోవట్లేదు, నేను అద్దెకి తీసుకుని నేనైతే బాగా దొరుకుతాను నమ్మాలి కానీ. లేదు బాబు నిజం, నువ్వు అద్దెకి తీసుకున్నావు లేదు పక్కన పెట్టు, కానీ నేను అప్పటి నుండి చూస్తున్నాను నీతో ఉన్నట్టు దేవుడు ఇంకే సేవకుడితో నేను చూడలేదు. నాకు విశ్వాసం లేదు, ఆవిడ చెప్తుంది. నా విశ్వాసం అప్పుడు బలపడింది. సరేనమ్మా మరేంటి ఎంత అంటావు అన్నాను. ఎంత లేదు బాబు 13,000 అద్దె అన్నది. 1300కే 30 టిప్పులు పడుతుంటే 3 చెరువులు నీళ్ళు తాగుతుంటే ఏంటి 1300కి ఎక్కడ నెల వచ్చేసరికి ఎలా చేయాలని ఆలోచిస్తుంటే 13,000 అన్నాను. 13,000 బాబు నీకు, మరెవరికైతే ఎంత ఇస్తుందో నాకు తెలియదు. నీకు 13,000 బాబు. 13,000 కట్టగలనమ్మా అన్నాను నేను. ఆవిడ మరి అన్నది కదా 100-200 కూడా నీ ముఖంతో కట్టుకోలేవన్నది కదా, కాబట్టి 13,000 కట్టగలనమ్మా అని. బాబు నీ దేవుడు కట్టేస్తాడు బాబు. ఆవిడ అన్నమాట చూడు, నేను కడతానని చెప్పలేదు, నువ్వు నన్ను దేవుడు కట్టేస్తాడు బాబు అంటే ఆవిడ